రోజు మీతో ఒక కథ పంచుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక ట్రూ స్టోరీ, నిజంగా జరిగిన విషయం. 10 సంవత్సరాల క్రితం నేను నా ఫస్ట్ పోస్టింగ్ చెన్నైలో ఉండేదాన్ని. ఆంధ్రాకి తమిళనాడుకి కొన్ని బార్డరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. దానిలో ఒక మండలం ఎస్ఆర్ మండలం. ఆ మండలంలో ఒక కుగ్రామం అన్నమాట, మర్రిపల్లి అని. దానిలో ఒక యువకుడు ఉన్నాడు. తను ఆ గ్రామం చాలా, అంటే భారతదేశంలో ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయా, ఇంత వెనకబడి ఉంటుందా, అలాంటి గ్రామం అన్నమాట. ఆ గ్రామాన్ని నేను కూడా చూడటం జరిగింది. అలాంటి గ్రామం నుంచి తను చదువుకుని పైకి వచ్చాడు. కుటుంబం చాలా చిన్న కుటుంబం, తను డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీ. ఇటువంటి పరిస్థితుల్లో అంత పైకి వచ్చి చదువుకున్నాడు. చదువుకుని తనకు ఒక పట్టుదల అన్నమాట, ఎలా అయినా సరే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి. ఆ పట్టుదలే నా దగ్గర దాకా తను రప్పించింది. తను వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలు నా దగ్గరికి చెన్నై వచ్చేవాడు. చక్కగా చదువుకునేవాడు, చాలా హానెస్ట్గా ఉండేవాడు. అనేక సందర్భాల్లో నాతో మా ఇంట్లో ఉండిపోయాడు. అటువంటి వ్యక్తి ఒక 5-6 సంవత్సరాల క్రితం, మనందరూ తెలుసు గ్రూప్ 1 అంటే ప్రతి సంవత్సరం పడే ఎగ్జామ్ కాదు, 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో. ఒక 5-6 సంవత్సరాల క్రితం తనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది గ్రూప్ 1లో. చాలా సంతోషపడ్డాడు. అయితే తన టార్గెట్ గ్రూప్ 1లో టాప్ ర్యాంక్ కొట్టి మంచి పోస్టింగ్ తీసుకురావటం, తన కోసం, తన కుటుంబం కోసం, తన సమాజం కోసం. నిజంగా అతను ఇంకా టాప్ ఆఫీసర్ అయితే సమాజానికి ఎంతో మేలని నేను కూడా నమ్మాను. సో అతను అలా చదువుకుంటూ వెళ్ళాడు. మొన్న మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ రాశాడు. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ రాగానే ఒక 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు. మేడం, నాకు ఇలా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఈసారి ఎలా అయినా ఆర్డీఓ కొడతానని. నేను నిజంగా గ్యారంటీ కొడతాడనుకున్నాను. అయితే ఈలోపు అతన్ని కరోనా కమ్మేసింది. చివరికి ఎలాంటి పరిస్థితి అంటే, నాకు చివరి రోజున తెలిసింది, ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. తిరుపతి పట్టణంలో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తిరుగుతూనే ఉండి నాకు ఫోన్ వచ్చింది. ఒక 5-6 గంటలు ట్రై చేసిన తర్వాత తిరుపతి స్విమ్స్లో బెడ్ దొరికింది. కానీ అతని ప్రాణాలు మాత్రం మిగిల్చుకోలేకపోయాడు. చివరికి నిన్న తుది శ్వాస విడిచాడు. అంటే ఒక సామాన్యుడు ఒక కలగని ఒక్కసారి వచ్చే జీవితంలో ఆశయం కోసం నిలబడి కృషి చేసి, నిజంగా హానెస్ట్గా ఉండి, తన కోసం, సమాజం కోసం పనిచేసే ఒక వ్యక్తిని ఇలా కరోనా కబలించడం, మనం అనుకోవచ్చు విధిరాత అని చెప్పి. కానీ అలాంటి వ్యక్తుల్ని మనం బతికించలేకపోవటం నిజంగా అది మనందరికీ నష్టం, దేశానికి కూడా నష్టం. ఎందుకంటే ప్రపంచంలో మంచి వ్యక్తులు అరుదుగా ఉంటారు, మన మనుషులు అరుదుగా ఉంటారు. మనిషిని కోల్పోతే తిరిగి తెచ్చుకోగలమా? ఆ వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి పేరు జయంత్ బాబు. ఇప్పుడు 2 చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి దిక్కేది. అందరికీ మంచి చేసే వ్యక్తులు, వాళ్ళ కోసం లాస్ట్ మినిట్స్లో ఎవరుంటారు? కనీసం మన కడచూపు చూడలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా జయంత్ బాబు ఆత్మకి శాంతి జరగాలని, శాంతి చేకూరాలని కోరుకుందాం.